అందరూ అన్నమాట ఏమంటే గ్రామాల్లో అనుకుంటా ఉన్నారు బీఆర్ఎస్ ఓడిపోతుంది అనుకోలేదు, కేసీఆర్ గారు సీఎంగా దిగిపోతారనే మాట అసలు అనుకోలేదు, పోతే గీతే మా ఎమ్మెల్యేగిన ఓడిపోతాడేమో కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండరు అని మేము కలలో కూడా అనుకోలేదు అనే మాట, అయ్యో ఇట్లా జరిగింది అనే ఒక భావన. దాంతోపాటు ప్రతి గ్రామంలో జరుగుతున్న చర్చ, ఈరోజు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో జరుగుతున్న చర్చని మా దృష్టికి మళ్ళీ ఒకసారి మా నాయకులు ఇవాళ ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి, పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులు చాలా విషయాలు చెప్పారు. అందులో సరే సహజంగానే గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము తీసుకొచ్చిన కొన్ని కార్యక్రమాల్లో, పెట్టిన కొన్ని పథకాల్లో ఉండే కొన్ని సవరణలు చేస్తే బాగుండేది, కొన్ని లోటుపాట్లు ఉండే, వాటిని కూడా సవరించుంటే బాగుండేది అనే అభిప్రాయాన్ని కూడా చాలా నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. దాదాపుగా ఈరోజు మేము 11:30, 12కి ప్రారంభిస్తే ఇప్పుడు దాదాపుగా 5:30, 6 గంటల వరకు మధ్యలో భోజన విరామం ఒక అర్ధగంట 40 నిమిషాలు తీసేస్తే చాలా డీటెయిల్డ్గా సమావేశం జరిగింది. వచ్చిన నాయకులు కూడా చాలామంది పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవాళ్ళు, చాలామంది పెద్దలు చాలా విషయాలు చాలా నిక్కచ్చిగా చెప్పినారు. వారందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు వారు చెప్పిన ప్రతి మాట వారి మాటగా మేము అనుకోవడం లేదు. ఇవాళ వారు చెప్పిన ప్రతి మాట ప్రజల నుండి వస్తున్న ఒక గొంతుగా, ప్రజల వైపు నుండి వస్తున్న ఒక అభిప్రాయంగానే మేము పరిగణిస్తూ ఉన్నాం. 10 ఏళ్ల పాలన మీద, జరిగిన అభివృద్ధి మీద ఎవరు కాదనలేని, కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడుతున్న వైనాన్ని అందరూ కూడా ప్రస్తావించారు. అన్న అభివృద్ధి విషయంలో ఎలాంటి కంప్లైంట్ లేదు, కరెంటు విషయంలో కంప్లైంట్ లేదు, నీరు విషయంలో కంప్లైంట్ లేదు, తాగునీరు ఇచ్చిన విషయంలో కంప్లైంట్ లేదు, రోడ్లు వేసిన విషయంలో ఎవరు కూడా ఏలెత్తి చూపలేదు, జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టిన దానిలో కూడా మరి దాని మీద ఎవరు ఏలెత్తి చూపలేదు, ఆసుపత్రులు పెట్టినారు, బాగా చేశారు, ఈ కంప్లైంట్లు ఏమీ లేవు. కానీ కొన్ని విషయాలు, ఎందుకంటే మనం ఓడిపోయింది కూడా కేవలం 1.85% తేడాతోనే ఓడిపోయినాము, ఒక 5 లక్షల ఓట్లతో ఓడిపోయినాము. కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు సవరించుకుంటే బాగుండేది అనే మాట చెప్పారు. అందులో ఉదాహరణకి ఎప్పటికప్పుడు మా మీద జరిగిన దుష్ప్రచారాన్ని సరిగా ఖండించలేదు, పార్టీ నిర్మాణం మీద ఇంకా కొద్దిగా దృష్టి పెట్టింటే బాగుండేది, గత 10 ఏళ్ళు పార్టీ నిర్మాణాన్ని కూడా ఇంకా కొంత సుదృఢం చేసింటే బాగుండేది, కార్యకర్తల్లో ఆ నిస్తేజం ఉండేది కాదు అనే మాట కూడా చాలా నిక్కచ్చిగా వారు చెప్పారు. అవతల వాళ్ళు చెప్పిన అబద్ధాలు, ఇంటికో ఉద్యోగం ఇస్తాము అని మేము అన్నట్టు, అనని మాటను అన్నట్టు, వారు ఉద్యోగం ఇస్తాము, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు అని చెప్పి వారు చేసిన ప్రచారాన్ని మేము సరైన సమయంలో ఖండించలేదనే మాటను, లేదా భారతదేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేసి కూడా దాన్ని సమర్థవంతంగా చెప్పుకోలేకపోయినాము, సోషల్ మీడియాలో ఇంకా బాగా చెప్పిండాల్సింది అనే మాట కానీ, ఈ ప్రాపగాండా వల్ల కొంత యూత్ ప్రభావితమైంది, దూరమైంది మనకి అనే మాట కానీ,